అడవిశేష్ మృణాల్ ఠాకూర్స్ డెకాయిడ్. అది కోవిడ్ 2021 టైం. కడప సెంట్రల్ జైల్లో పుషప్స్ చేస్తూ హీరో హరి ఇంట్రడక్షన్ ఇస్తాడు. నన్ను మోసం చేసావంటూ హీరోయిన్ తలుచుకుంటూ ఉంటాడు. హరిని కలవడానికి తన ఫ్రెండ్ ఇషాక్ వస్తాడు. డైరెక్టర్ ఫ్లాష్ బ్యాక్ రీల్ స్టార్ట్ చేస్తాడు. హరి హీరోయిన్ సరస్వతిని ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో కలుస్తాడు. ఇద్దరు బ్లడ్ గ్రూప్స్ ఒకటవుతాయి, ఇద్దరు మనసులు కలుస్తాయి. వీళ్ళిద్దరూ ఒక సన్నివేశంలో గుళ్ళో కలుస్తారు. క్యాస్ట్ పిచ్ ఉన్న సరస్వతి అన్న హరి తాలూకా ల్యాండ్ లార్డ్ ఫ్రెండ్ అయిన మల్లితో గొడవ పడతాడు. తనని ఇంటికి వెళ్లి మల్లిని సరస్వతి అన్న బలాత్కారం చేస్తాడు. అడ్డుపడ్డ హరి సరస్వతి అన్నని చంపేస్తాడు. ఈ సీన్ సరస్వతి చూస్తుంది. తన అన్న చావు కారణం హరి అని కంప్లైంట్ ఇస్తుంది. హరికి జైలు శిక్ష పడుతుంది. ప్రెసెంట్ కి వస్తే జైలు నుంచి హరి బయటపడదాం అని డిసైడ్ అవుతాడు. జైల్ షిఫ్టింగ్ ప్రక్రియలో ఎస్కేప్ అవుతాడు. పోలీసులు సర్చింగ్ స్టార్ట్ చేస్తారు. హరి దుబాయ్ వెళ్ళిపోవడానికి ఇషాక్ ఏర్పాట్లు చేస్తాడు. కాకపోతే 60 లక్షల డబ్బు తక్కువ అవుతుంది. ఆ డబ్బుని కరుణ అనే కరప్ట్ హాస్పిటల్ మనీ షిఫ్టింగ్ చేస్తున్న టైంలో కార్ తో కొట్టేస్తా అని హరి చెప్తాడు. కార్ డ్రైవర్ కింద సరస్వతిని వాడుకుంటా అంటాడు. డబ్బు తీసుకుని ఎస్కేప్ అయిపోతా సరస్వతిని ఇరికించేస్తా, ఇలా రివెంజ్ కంప్లీట్ చేస్తా అని డిసైడ్ అవుతాడు. సరస్వతి విషయానికి వస్తే హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతున్న మొగుడిని కరుణ హాస్పిటల్ అడ్మిట్ చేస్తుంది. హస్బెండ్ కి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ డోనర్ కోసం కష్టాలు పడుతూ ఉంటుంది. బట్ డోనర్ ఎవరు దొరకరు. డబ్బులు పెడితే డోనర్ దొరుకుతారని హాస్పిటల్ స్టాఫ్ చెప్తాడు. ఆప్షన్ లేక హరితో చేతులు కలిపి దొంగతనం చేయడానికి రెడీ అవుతుంది. ఇద్దరు కలిసి మనీ లూటీ మిషన్ స్టార్ట్ చేస్తారు. బట్ మిషన్ ఫెయిల్ అవుతారు. నెక్స్ట్ బ్రాంచ్ లో మళ్ళీ ఇద్దరు కలిసి దొంగతనం చేస్తారు. ఈసారి మనీ దొరుకుతుంది. కాకపోతే హరి ఇరుక్కుపోతాడు అండ్ డబ్బు తీసుకుని సరస్వతి పారిపోతుంది. మళ్ళీ మోసం చేసిందిరా అని హరి అనుకునే టైంకి గన్ను పట్టుకుని సరస్వతి వస్తుంది. హరిని సేవ్ చేస్తుంది అండ్ ఇద్దరు డబ్బులు తీసుకుని పారిపోతారు. స్వామి మాలేసుకున్న సిఐ రాంబాబు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఒక సన్నివేశంలో ఇద్దరు దొరికిపోతారు. హరి సరస్వతిని కాపాడి డబ్బుతో ఎస్కేప్ అయిపోతాడు. తన మీద ప్రేమతో ఆ మనీని సరస్వతి బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయమని ఇషక్ కి చెప్తాడు. ఈ లోపల హరి హాస్పిటల్లో ఉన్న సరస్వతి మొగుడిని కలవడానికి వెళ్తాడు. ఫ్లాష్ బ్యాక్ లో సరస్వతి మీద హరి మొగుడైన భాస్కర్ కన్నేస్తాడు. పొలం మ్యాటర్ లో సరస్వతి అన్నని రెచ్చగొడతాడు. సరస్వతి అన్న మర్డర్ మొత్తం కళ్ళారా చూస్తాడు. హరిని పోలీస్ ఎన్కౌంటర్ చేయబోతారు. హరిని ఏమైనా చేస్తే నేను కూడా చచ్చిపోతా అని సరస్వతి అంటుంది. హరికి ప్రాణభిక్ష పెట్టమని రిక్వెస్ట్ చేస్తుంది. మీరేం అడిగినా చేస్తా అంటుంది. ఇది అడ్వాంటేజ్ గా తీసుకుని భాస్కర్ సరస్వతిని పెళ్లి చేసుకుంటాడు. ఇంత దుర్మార్గం చేసిన భాస్కర్ ని హరి చంపేద్దాం అనుకుంటాడు. అప్పుడే భాస్కర్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ నాకు కాదు సరస్వతికి అని ట్విస్ట్ రివీల్ చేస్తాడు. అండ్ ఇది విన్న హరి షాక్ అవుతాడు. బెంగళూరు బ్రాంచ్ లో డబ్బు దొంగతనం చేయడానికి సరస్వతి అటెంప్ట్ చేస్తుంది. డబ్బు దొరుకుతుంది బట్ దొరికిపోతుంది. అదే టైంలో హరి వచ్చి సరస్వతిని సేవ్ చేస్తాడు. చేజ్ చేస్తున్న సిఐ రాంబాబు అండ్ పోలీస్ బ్యాచ్ కి హరి అండ్ సరస్వతి దొరికిపోతారు. హరి సరస్వతిని డబ్బుతో ఎస్కేప్ చేయించి తన పోలీస్ ఘర్షణలో గాయపడతాడు. మళ్ళీ ద్వారా నిజం తెలుసుకున్న సిఐ రాంబాబు హరిని కలుస్తాడు. హరి తను చనిపోయాక తన హార్ట్ ని డోనర్ గా సరస్వతికి ఇచ్చేయమంటాడు అండ్ హరి చనిపోతాడు. ఒక నెల తర్వాత కరప్ట్ కరుణ హాస్పిటల్ నడుపుతున్న సీఈఓ అరెస్ట్ అవుతాడు. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ అవుతుంది. సరస్వతి హెల్దీగా ఉంటుంది. సిఐ సరస్వతిని కలుస్తాడు. ఇదంతా చేసిన తన మొగుడు భాస్కర్ అని నిజం చెప్తాడు. సరస్వతి భాస్కర్ ని 4 పీకుతుంది. ఫ్లాష్ బ్యాక్ లో తను హరిని అడిగిన గిఫ్ట్ రింగ్ వేసుకుంటుంది. మూవీకి ఇక్కడతో ఎండ్ కార్డ్ పడుతుంది. రికార్డ్ మూవీ ఇక్కడతో ఎండ్ అవుతుంది. స్టోరీ టెలింగ్ నచ్చితే లైక్ కొట్టండి. అలాగే సినిమా ఎలా అనిపించిందో కమెంట్స్ చెప్పండి. అలాగే ఈ సినిమాని థియేటర్లో ఎవరైనా చూస్తే మీ అభిప్రాయం ఏంటో కూడా కమెంట్స్ లో చెప్పండి. అలాగే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ ని లైక్ చేయండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. అండ్ కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా. వీడియోస్ కొంచెం డిలే అవుతున్నాయి నాకు అర్థమవుతుంది. కొత్త వీడియోస్ రాబోతున్నాయి అండ్ బిగ్ సర్ప్రైజ్ ఒకటి రాబోతుంది. దానికోసం వేచి ఉండండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి అండ్ ఫాలో అవ్వండి. మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.